అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మొన్నైతే మిల్క్ పౌడర్ అయితే ఇంట్లో ఉంది. సరే, నేను కొన్ని వీడియోస్ చూసాను. గులాబ్ జామ్ది, రవ్వ గులాబ్ జామ్ ఇవన్నీ ట్రై చేస్తున్నారు బయట. రవ్వ గులాబ్ జామ్ అయితే చాలాసేపు వేయించాలి. మనం ఫస్ట్ ఎప్పుడు ఏదైనా కొత్త వంట చేస్తున్నప్పుడు మాత్రం మనము రిస్క్ చేసినప్పుడు మాత్రం మనం చేయగలమంటేనే మనం స్టార్ట్ చేయాలండి. సో నాకైతే మిల్క్ పౌడర్ అయితే ఇంట్లో ఉంది. సో మిల్క్ పౌడర్తో చెయ్యొచ్చు అని గులాబ్ జామ్ అన్నారు. సో ట్రై చేద్దాము, బాగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి లేదో ట్రై చేద్దాము. సో నేనైతే క్వాంటిటీ ఇది 1 కప్ వరకు ఉంటుందండి. సో 1 కప్ నేను అయితే వంపేస్తున్నాను. సో 1 వేసుకోవాలి. నేను బాబు పడుకున్నప్పుడే చేసేద్దాం అనుకుంటాను. సో మైదా కూడా వేసేసానండి. మైదా వేసేసాక 2 కలపాలి. చూసారా, ఇంకో చెయ్యి మా బాబుదే. ఇంకో ఇలా చేస్తూ ఉంటాడు, ఎకిలి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా అంటున్నానని కాదండి, వాళ్ళలో దేవుడు ఉంటాడు. అది తీగా ఉంటుంది కదా, ఇంకా అలా దాన్ని పట్టేసుకొని ఇంకా అలా చేస్తున్నాడు. మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా ఫస్ట్ మనమైతే పౌడర్ని జల్లించేసుకుంటే ఇంకా మంచిదండి. సో మంచిదే, కొత్తగా ఫ్రెష్ పౌడరే కాబట్టి నేను ఇంకా జల్లించడం అవేం చేయలేదు. మనం ఎంత తక్కువ టైంలో చేసుకుంటే అంత మంచిదండి పిల్లలు ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఏం చెప్పలేము కదా. క్వాంటిటీ కూడా నేను తక్కువే తీసుకున్నాను. ఇన్కేస్ బాగుంటే మళ్ళీ ట్రై చేయొచ్చు. కానీ ఇప్పుడు మనము ఇది ఫ్లాప్ అయితే ఆయిల్ వేస్ట్ అవుతుంది, క్వాంటిటీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇన్ని టైం వేస్ట్ అవుతాయి. సో అయితే ట్రై చేస్తున్నాను. ఇదిగోని మధ్యలో చిటికెడు ఉప్పు కూడా వేసాను. చిటికెడే వేయండి, ఎక్కువ వేయద్దు క్వాంటిటీ, మళ్ళీ ఉప్పుగా ఉంటాయి, అన్ని రకాల టేస్ట్లు వచ్చేస్తాయి. సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కూడా తక్కువ క్వాంటిటీతో చెయ్యండి. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లులందరికీ హ్యాట్సాప్ చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయంలో తల నుంచి మరీ హ్యాట్సాప్ చెప్పాలనుకుంటున్నాను. అబ్బో, అమ్మాయిల అల్లరి ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఆడపిల్లల అల్లరి ఇంత ఉండదండి. అబ్బాయిల అల్లరి కనిపించిన అల్లరి ఇంకా జాడు నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చేసి పెడదామన్నా కూడా అసలు వాళ్ళు కోఆపరేట్ చేయాలి కదా. అలాగని వాళ్ళని అంటున్నాను కాదండి, అంత అల్లరి చేస్తే అంత బ్రెయిన్ డెవలప్ అవుతుంది. బట్ అలాగని మనకి ఇంట్లో పని అవ్వాలి కదండి. నాకు అసలు టీవీ పెట్టడం ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు మనకి పని జరగాలంటే టీవీ అనేది పెట్టాలి. ఇది చూసారా, ఫస్ట్ టైం కలుపుతున్నప్పుడు ఏదైనా పిండి మనకి ఫస్ట్ టైం ఇలా లూజ్ అయితే అవుతుంటే అందుకని మనం కొంచెం స్పేర్ పిండి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, యూట్యూబ్లో చెప్పినంత ఈజీ కాదండి ప్రాక్టికల్గా. అందుకే నేను చేసి చూపిస్తున్నాను మీకు, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారని. ఏదో చపాతీ పిండిలా అయిపోతుంది, డఫ్ వచ్చేస్తుందని కాదు. చూసారు కదా ఎలా అంటుకుపోతుందో. సో ఎంతో మీకు ఇంకో పని లేదు, ఇంకా టైం ఉంది, లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకో పనులు ఉన్నప్పుడే ఇలాంటి బండ పనులు పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటి అంటే, సో టేస్ట్ అయితే బాగుందండి. పచ్చిపిండి నాకు తెలిసి ఎక్కువ షుగర్ సిరప్ కూడా పడదు. చూద్దాము. ఇలా అయితే డఫ్ అయితే చేశాను. ఈ డఫ్ అసలు ఊరికే రాలేదండి, అంటుకుపోయింది. ఇప్పుడు ఊరికే పాలపొడి ఎవరూ తినరు. ఇలాంటివి చేస్తే కొంచెము గొప్ప బాగుంటుంది కదా. ఎందుకంటే పూరీ పిండిలా కొడుతున్నారు అంటే మనకి ముద్ద అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుంది, లోపల మనకి బాగా ఉడుకుతుందనే నమ్మకంతో కొడుతున్నాను. చెప్తున్నాను కదండి, ఒకప్పుడు నేను ఇలాంటి వంటలు ఏమీ చేయలేదు. నేను ఒకసారి ఇలాగే గులాబ్ జామ్ చేద్దామని, అప్పుడు యూట్యూబ్ అలాంటిది ఏమీ లేదండి. నేను అసలు చేద్దాము అనేటప్పుడు టైంలో, కానీ ఆ టైంలో ఏమైందంటే మా అమ్మగారికి చెప్పాను, అమ్మ నాకు గులాబ్ జామ్ చేసి పెట్టవా ప్లీజ్ అంటే, కాలేజ్ నుంచి రాగానే ఇంకా కూర్చున్నాము. మా అమ్మగారికి ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ అనేది వచ్చింది, ఎమర్జెన్సీ ఏదో పని మీద. సో ఆ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నారు. ఉండల వరకు చేసింది మా మదర్. ఇంకెంతసేపు, దానికి చాలా రూల్స్ అనేవి ఉంటాయని నాకు అప్పుడు అంత తెలీదు. నేను ఏం చేశానంటే ఎలా పడితే అలా ఉండలు చేసేసి అయితే చేసేసాను. ఫైనల్గా ఏం చేశానంటే వేడి సిరప్లోనే తీసుకెళ్ళి ఉండలన్నీ వేసేసాను. వేసేస్తే ఇంకేం లేదండి, అది పచ్చి పులుసులా వచ్చేసింది, అన్నీ విడిపోయి. ఇంకా దాన్ని చూసి మా బ్రదర్ అయితే వంకాయ పచ్చి పులుసు అని అడిగారు. అంత కామెడీ జరిగింది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదొక అనుభవం నా లైఫ్లో. మొన్న రీసెంట్గా మా వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు చేశానండి.
చాలా పెద్ద ఉండ్రాల్లో చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందని తినేసారు అసలు గ్యాప్ లేకుండా. మొన్నసారి చేశాను, మొన్నసారి లోపల ఉడకలేదు. అన్నిసార్లు పర్ఫెక్ట్ రావడానికి మనమేం చెఫ్స్ కాదు. బాల్స్ అయితే చేసేస్తున్నాను. ఇంకా షుగర్ సిరప్ నేనేం తయారు చేసుకోలేదు. ప్లీజ్ అండి, నేను ఒకటే అంటున్నాను, ఇవి చేస్తూ నేను కొన్ని మాటలు మాట్లాడదామని నేను అనుకుంటున్నాను ఈరోజు. ఏంటంటే ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ వచ్చాక చాలామంది చాలా హోప్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలాంటి బాబు పుట్టేస్తాడు, ఇంత జుట్టుతో పుట్టేస్తాడు, ఇలా పాప పుట్టేస్తుంది, ఇంత క్యూట్గా పుట్టేస్తుంది, నా ముక్కు వస్తుంది, నీ నోరు వస్తుంది, నీ మూత వస్తుంది, ఇలా ఎప్పుడు ప్రెడిక్షన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలీదు. మనము బయటకు వచ్చే వరకు బాబు భయపడుతూనే ఉండాలి. మీరైతే దేవుణ్ణి చదువుకోండి. మీరు ఎటువంటి రిలీజన్ అయినా ఎటువంటి ఏదైనా కానీ మీరు నమ్మిన దేవుణ్ణి మీరు ఇష్టంగా దైవంగా కొలుచుకుంటే ఆయనే చూపిస్తాడు. కానీ ముందే మనం ఆశలు పెట్టేసుకుని చేయొద్దండి. ముందుగా మనం అనుకున్నవి ఏమీ జరగవు అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఇలా తప్పుగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు, నేను జరుగుతున్నదే మాట్లాడుతున్నానండి. ఇంకొకటి, అమ్మాయి కావాలి, అమ్మాయి పుడితే బాధపడిపోవటం అవి చెయ్యొద్దు. ఈ జనరేషన్లో పిల్లలు పుట్టడమే చాలా అదృష్టము అందరి పేరెంట్స్కి కూడా. దేవుడు ఇచ్చింది స్వీకరించాలండి. ఇప్పుడు అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఏంటండి, వాళ్ళ రాత బట్టి అమ్మాయిలు డాక్టర్లు అయ్యి అబ్బాయిలు బయట తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఇంట్లో కూర్చుని అబ్బాయిలు డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరిని మనము అనడానికి లేదండి. మనము చదివించి మనము తీసుకెళ్లే దారి బట్టి ఉంటుంది. ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నాను అసలు, కానీ అసలు అవ్వట్లేదు. ఎందుకంటే ఇంట్లో పని ఎక్కువైపోయింది కొంచెము. ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంటున్న వాళ్ళకైతే ఎవరు హెల్ప్ చేయనప్పుడు అండి, మనకు మనమే స్ట్రాంగ్ అయ్యి మన పనులు మనమే చేసుకోవాలి. ఎవరెవరన్నా చిన్న లాఫ్ ఇచ్చి వదిలి, స్మైల్ ఇచ్చి వదిలేండి. లేదు ఇంకా రెచ్చిపోతున్నారు అన్నప్పుడు మాత్రం వాళ్ళకి సమాధానం అయితే ఇవ్వండి. ప్లీజ్ సైలెంట్గా మాత్రం ఉండకండి. ఎందుకంటే మనకి వాళ్ళు వచ్చి మనకి ఏమైనా సేవ చేయనప్పుడు ఎందుకండి మాట్లాడతారు, అర్థం కాదు నాకు. అది ఎవరైనా కానీ విమర్శించకూడదు కదండి. ఇప్పుడు మనము చచ్చి చెడి పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసి పడుకుని మళ్ళీ పొద్దునే లేచి చేస్తున్నామంటే నిద్ర కూడా పట్టని రోజులు ఎన్నో ఉంటాయండి ఇంట్లో పని అవ్వకపోతే. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చి డోర్ కొడతారో తెలీదు, ఎవరు ఏ రూపాన రిలేటివ్గా రావచ్చో తెలీదు, ఏ టైంలో ఏమి జరగచ్చో తెలియదు కదండి. ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలని అనుకుంటాం మనము, కానీ మనకి ఓపిక ఉండాలి కదండి. అసలు ఆపరేషన్ అయిన మహిళలకైతే ఓపిక అనేది ఉండదు. కానీ అది ఎవరు నమ్మరు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాళ్ళు ఏమైనా పొడిపించుకున్నారా, వాళ్ళు ఏమైనా చేశారా, వాళ్ళు ఏమైనా కోయించుకున్నారా. అసలు ఎంత ఇదిగా మాట్లాడతారంటే చుట్టుపక్కల వాళ్ళు పని తప్పించుకోవడానికి మాట్లాడుతుంది అంటారు. ఒక్కసారి మీరు ఆ 6 లెంగ్త్ ఉన్న ఇంజెక్షన్ని పొడిపించుకొని చెప్పండి మాకు. నేను నార్మల్ డెలివరీ వాళ్ళని నేను ఏమనట్లేదండి. అసలు ఎప్పుడో 25 ఏళ్ళ కిందట జరిగిపోయింది, మేము ఇప్పుడు తిరగట్లేదా అది కానీ మీకు ఆపరేషన్ అయిందని ఒక క్వశ్చన్ అడగండి. వాళ్ళకు వస్తే ఒక బాధ, మనకు వస్తే ఒక బాధ అనండి. అలాగని మీరు డిప్రెషన్కి అస్సలు వెళ్ళొద్దు. ఇప్పుడు మాట్లాడకపోవడమే రకరకాల సూసైడ్లు అవుతున్నాయి. మన వైపు తప్పు లేనప్పుడు, మనం ధర్మంగా ఉన్నప్పుడు ఆ దేవుడే మనల్ని కాపాడుతాడండి. ఇంకొకటి, మానసికంగా బాధపడుతున్న వాళ్ళని బాధ పెడితేనండి చాలా పాపం వస్తుంది, చాలా పాపం అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కుంగిపోయి ఉన్నారు, ఒక సమస్యలో కుంగిపోయి ఇంకా వాళ్ళని బాధ పెడితే ఏమొస్తుందండి? ఇంకెందుకండి దండాలు పెట్టడము, ఇంకెందుకండి దేవుడి పూజలు. ఇది నాకు జరిగిన అనుభవం నేను అనట్లేదండి, నేను చెప్తున్నాను. సొసైటీలో ఎలా ఉందంటే, ఇప్పుడు ఏదో పిల్లలు నల్లగా పుట్టచ్చు, తెల్లగా పుట్టచ్చు, లేకపోతే పిల్లలే కాదండి చదువులేనా, పిల్లల చదువులు, ఒకళ్ళు టాపర్ అవుతారు, ఒకళ్ళు డల్లర్ అవుతారు. అది ఎవరు బట్టి ఉంటుందండి? మనం చదివించే బట్టి. ఇప్పుడు మనం పుట్టించాం అంతే, రాత దేవుడు ఐఏఎస్ చేస్తాడో ఐపీఎస్ చేస్తాడో
ఇంకా అంతా ఆయన చేతిలో ఉంది. నేను గ్రాడ్యుయేటేనండి. బట్ నేను ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాను, నేను జాబ్ చేసుకుని నాకు శాలరీ వస్తుంది కదా, చెప్పలేమండి ఎవరి లైఫ్ ఎక్కడ టర్న్ అయిపోతుందో. నేను ఒక బిజీ ఉమెన్ అయిపోయేదాన్ని కదా, నేను ఎందుకు హౌస్ వైఫ్గా ఉన్నాను అంటే క్వశ్చన్లెస్ ఆన్సర్, అది ఆన్సర్లెస్ క్వశ్చన్ అంటాను. సో మనకి మనమే ధైర్యం చెప్పుకొని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ ఎలా మనం డెవలప్ చేసుకోవాలి ఇవ్వండి. ఇంకొకటి, దయచేసి గర్ల్స్ బయటకు వెళ్తున్నప్పుడు ప్లీజ్ ఛార్జింగ్ అనేది కంపల్సరీగా ఉంచుకోండి. ప్రతి మహిళకి చెప్తున్నాను, అది పెద్ద చిన్న అందరికీ కూడా. ఎందుకంటే అస్సలు రోజులు బాగాలేదండి. మన దేశం ఎంత దరిద్రంగా తయారైపోయింది అంటే, ఒక ఆడది అంటే ఒక కుక్క లాగా చూస్తున్నారు. భయం వేస్తుందండి, మీరు నమ్మరు. నేను పక్కా వీధికి వెళ్ళాలన్నా అంత భయపడిపోతున్నాను. ఈ న్యూస్లే కానీ ఏదైనా కానీ కీడించి మేలించమన్నారు కదా, ఇంకా మన ఇల్లే మనకి ప్రొటెక్షన్ అన్నట్టుంది. ఎందుకండి ఇంకా మనము రెచ్చిపోతున్నాం. ఆ వీడియోస్ ఏంటండి, వ్యూస్ కోసం ఏం సాధిస్తామండి? మహా అయితే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ వస్తాయి, ఇంకా త్వరగా మానిటైజేషన్ అవుతుంది పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే. కానీ దీనివల్ల మనం ఎంత బ్యాడ్ని బయటికి తీసుకెళ్తున్నాము, బ్యాడ్. సో మనం ఇలా చేయడం చాలా తప్పు కదా అని ఒక్కసారి ఆలోచించి చూడండి. మీకు ఏ కంటెంట్ దొరకకపోతే దేవుడి గురించి చెప్పండి, మీ దేవుడి గురించి చెప్పుకోండి, ఇలా చెయ్యండి, లేకపోతే మీరు డైలీ చేసే యాక్టివిటీస్ చెప్పండి. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసేసి పిచ్చి పిచ్చి పాటలకి డ్యాన్సులు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు 4 కోట్ల మధ్య మంచి డాన్సర్, మీరు డాన్సింగ్ నేర్చుకున్నారు, మీరు ఏదో టాలెంట్ చూపించాలనుకుంటున్నారు, ఓకే. అలా కాదండి, ఇప్పుడు టాలెంట్ లేకపోయినా డ్రెస్సుల వల్ల ఇంతమంది అసలు చూడలేకపోతున్నాం. ఇన్స్టాగ్రామ్లో అయితే కొన్ని అయితే చూడలేకపోతున్నాము. ఇంకా పేరెంట్స్కి భయపడట్లేదా అన్నట్టు అనిపిస్తుందండి. సేమ్ ఇలాగే గులాబ్ జామ్ చేశానండి. కొంచెం కంగారు ఎక్కువ కదా, ఇంకా ఏదోలా ఉండలు చేసేసాను ఫాస్ట్లో చేసేసి ఇంకా డైరెక్ట్ వేసి కొట్టాను. వేయించడం కూడా ఇంకా నేనేం పట్టించుకోలేదు. కనీసం విరిగినప్పుడైనా కూడా ఇలా విరుగుతాయా అమ్మా అని 1-2 చూపిస్తాను. కానీ మొత్తం పచ్చడి అయ్యాక చూసి తిట్టారు అందరూ కూడా. ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అయింది, పాకం వేస్ట్ అయింది. మా కుక్క పిల్ల తప్ప ఇంకెవరూ తినలేదు నేను చేసిన గులాబ్ జాము. అదైనా కొంచెం నేను బాధపడతాను విశ్వాసంతో తినుంటుంది. ఇంకా తర్వాత నుంచి ఒకటే అనుకున్నానండి, మనకి వచ్చిందే మనం చెయ్యాలి, మనకి రానిది ట్రై చేయండి తప్పలేదు. బట్ ఏంటంటే కొంచెం క్వాంటిటీయే తీసుకోవాలి. ఏదైనా కొంచెమే అందమండి. ఆయిల్ చేతికి అప్లై చేసుకుంటారు కదా, మీరు చేస్తున్నప్పుడు అప్లై చేయట్లేదు అని డౌట్ రావచ్చు మీకు. ఆల్రెడీ నేను అందుకే డఫ్గా ఆయిల్ అయితే పూసేసాను. సో మనకి హ్యాపీగా చేతి నిండా ఆయిల్ అనేది వస్తుంది. మనకు ఆయిల్ చాలు ఉండని ఇలాగా మనం బాల్ కింద తయారు చేసుకోవడానికి. ఇప్పుడు ఇంట్లో నేను గులాబ్ జామ్ చేశానంటే దాన్ని అరగంట కూడా ఉంచకుండా తినేద్దాం అనుకుంటారు. అది కనీసం నానాలి, అది కొంచెం నానితే కదండి బాల్స్ కింద వచ్చేది. దాన్ని నాననివ్వకుండా తినేద్దాం అంటే ఎక్కడైపోతుంది. సో అందుకని ఓ పక్కనైతే షుగర్ సిరప్ అయితే నేను పెట్టేసుకున్నానండి. కొంచెం యాలకులు అయితే వేసాను. మనకి దగ్గర గిన్నెలు లేవండి, అందుకని నేను ఇంక ఇలాంటివి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చూద్దాం. మిల్క్ పౌడర్తో చేసాం కదా, బాగా వస్తాయి. రావు కలర్ అయితే బాగున్నాయి. ఎంత మనకి డీప్ మెరూన్ కలర్ వస్తే అంత బాగుంటుందండి. మనం హైలో పెట్టద్దు, దయచేసి హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్ పెడితే చాలు. మీడియం ఫ్లేమ్ అయితే పెడితే చాలు. కొన్ని ఉండలే వేసాను, ఇంకా కొన్ని ఉండలు అయితే ఉన్నాయి. చూసారా సిరప్ అయితే ఏర్పడుతుంది.
షుగర్ కూడా బాగానే వేసాము, చూద్దాం ఓవర్ స్వీట్ అవుతుందో నార్మల్గా అవుతుందో చూద్దాము. బ్రేక్ అవ్వలేదు దేవుడి దయ వల్ల. అన్ని బాల్స్లో తగులుతున్నాయండి, చూడాలి మరి వేగాయో లేదో. కావాలంటే మళ్ళీ ఒకసారి వేపుదాము, ఏముంది. మనకైతే ఇలా రావాలండి కలర్. నేను మళ్ళీ వేస్తాను ఉండలు. జాగ్రత్తగా వేయాలండి, బాల్స్ వేసినట్టు ఒక బాల్ అలా వెళ్ళిపోయింది. ఒక బాల్ కోసం మీరు హడావిడి చేస్తే ఇక్కడ ఉన్నవి మాడిపోతాయి, మిగతా బాల్స్కి అన్యాయం చేసేస్తారు. అలవాటు లేని వాళ్ళు దూరంగానే వేయండి. కొంచెం సేపు అయ్యాక తిప్పుదాము. లేకపోతే పెట్టుకోవచ్చు మనం గరిట. ఏదైనా కూడా మనం 2 గంటలు అయితే ఆగాలండి. చూసారు కదా, ఇలా ఇలా వాటిని ముట్టుకోనట్టు. టిష్యూ పేపర్ వాడచ్చు కదా అక్క అనుకోవచ్చు. టిష్యూ పేపర్ ఎందుకండి, ఇంకెలాగో అందులో వేసేవే కదా, ఇంకా మళ్ళీ మనం సపరేట్గా వాడటం ఎందుకని వాడట్లేదు. రాత్రి అనుకున్నానండి, రాత్రి చేద్దాము, ఇంకేముంది రాత్రి చేసి ఎలాగైనా పడుకోవాలి, పొద్దునకి పెట్టచ్చు అనుకున్నాను. కానీ ఏది ఎప్పుడు అవ్వాలో ఆ దేవుడి చేతిలోనే ఉంది కదా, మన చేతిలో ఏమీ లేదు. ఎప్పుడు ఎలా రాసిందో అలాగే. ఇంకా తర్వాత ఒళ్ళు సహకరించలేదండి. మూడ్ స్వింగ్స్ బాబోయ్ మామూలుగా లేవు. పీరియడ్స్ టైంలో అయితే మూడ్ స్వింగ్స్ చంపేస్తాయి బాబోయ్. ఇంతకు నాకు అసలు ఇలాంటిది లేదండి, హ్యాపీగా డ్యాన్స్ అవన్నీ వేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటో అసలు అర్థం కాదు, పిచ్చి పడుతుంది. చూసే వాళ్ళకి చుట్టూ ఏంటంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తామండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చాయి అంటే అవి మాడిపోతున్నట్టు అర్థం కాదండి, బాగా వేగుతున్నట్టు. సో సిమ్లో పెట్టి కాసేపు అలా ఉంచుతాము. నేను ఒకటి తీసానండి, చూసారు కదా ఎంత బాగా ఉడికిందో, క్రిస్పీగా ఉంది. చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది. సో గులాబ్ జామ్ అయితే చేసేసాను. గులాబ్ జామ్ ఇక్కడ వరకు అయిందండి ప్రాసెస్. చూసారు కదా, కొన్ని మన సేవ్ మనం చేసుకునే దాటిలోనే ఉంటుందండి. చూసారు కదా మీ గులాబ్ జాము ఇలాగ గలగలలాడాలండి. మీకు లోపల డఫ్ కూడా ఉడికిపోవాలి. మీరు థర్డ్ది పగలగొట్టడం ఇక్కడ అయిపోతాయి అన్నీ కూడా. మనకు చూసారు కదా ఎక్కడ పగలలేదు. ఇలా మనకి ఎటువంటి పగలకుండా చిట్లకుండా రావాలండి.
చిట్లకుండా రావాలి. పగలడము చిట్లము ఒకటే కదా అంటారు, కాదు చూడండి ఇక్కడ మనకి ఎక్కడైనా మనకి పగలడం చూసారా, అందుకని మనం ఆయిల్ అప్లై చేసుకుని మనం వేగే వరకు ఉంచాలి. సో నేను ఇప్పుడైతే ఒక్కొక్కటి వేసేస్తున్నానండి. అన్నీ గుమ్మరించవచ్చు కదా అంటారు, కాదండి, మనం దాన్ని బట్టి ఒకవేళ కలర్ మనకి షుగర్ సిరప్ లాగా వచ్చింది చూసారా, అలా ఉంచేసుకోవడమే. ఇది ఫ్రెండ్స్ ఎమ్మి గులాబ్ జామ్ తయారీ విధానం. ఇంకొకటి ఓ స్వీట్స్ అంటే షార్ట్స్లో పెడతాను చూడండి ఫైనల్ అవుట్పుట్. ఓకేనండి, ఇది